చూస్తున్నాం. కొంతమంది నాయకులు మేము 25లోనే ఈ డిఎస్సిని ప్రకటించాం, మరి అప్పట్లో మరి వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేయలేదు, మరి ఇప్పుడెందుకు ముందుకు పోతున్నారని చెప్తున్నారు. అయ్యా, ఈరోజు 25లో మీరు ప్రకటించవచ్చు, కానీ మాకు ఈరోజు అంటే ఒక 3 నెలల 4 నెలల కింద ఈ అవకతవకలు బయటపడినాయి. ఈరోజు అవకతవకలు ఎప్పుడు బయటపడతాయి? ఎవరైతే అలాగే 10వ తరగతి కూడా పెద్ద ఎత్తున ఈ డిఎస్సికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితేనేమి, డిఎస్సిలో ఎవరైతే పాల్గొని వాళ్ళకు అన్యాయం జరిగిందో వాళ్ళు కూడా 10వ తేదీ ఈ డిఎస్సి ర్యాలీలో పాల్గొనడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు దాదాపుగా డిఎస్సి ఆంధ్ర రాష్ట్రంలో అవకతవకలు జరిగాయని చెప్పి ప్రజలు గమనించారు. అలాగే దాని గురించి ప్రజల్లోకి ఒక నినాదం తీసుకోవాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పండి అని చెప్పి మా అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు 2వ రోజు ఈ డిఎస్సి ముగింపు కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చినాం. రేపు కూడా ఈ రిలే నినాదాలు అట్లే కొనసాగుతాయి. అలాగే 10వ తరగతి కూడా పెద్ద ఎత్తున ఈ డిఎస్సికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితేనేమి, డిఎస్సిలో ఎవరైతే పాల్గొని వాళ్ళకు అన్యాయం జరిగిందో వాళ్ళు కూడా 10వ తేదీ ఈ డిఎస్సి ర్యాలీలో పాల్గొనడానికి అందరూ ముందుకు వస్తున్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సాహెబ్ సాడ్ గారు కూడా 10వ తేదీన బ్రహ్మాండంగా ర్యాలీ జరపాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీకి అయితేనేమి, అలాగే దీంట్లో ఏమైతే అన్యాయంగా అవకతవకలున్నాయో అటువంటి విద్యార్థులు కూడా బయటకు వచ్చి ఈ డిఎస్సిలో యొక్క ర్యాలీని పాల్గొనాలి. ఎందుకంటే ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది కాదు ఇది. ఈరోజు డిఎస్సి ఎవరైతే రాసినారో వాళ్ళ ఎలిజిబిలిటీలో మెరిట్ లిస్ట్ అవకతవకలు అని చెప్పి మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఒక 6 నెలల నుండి ఫైట్ చేస్తున్నాడు. కానీ ఈరోజు చూస్తున్నాం, కొంతమంది నాయకులు మేము 25లోనే ఈ డిఎస్సిని ప్రకటించాం, మరి అప్పట్లో మరి వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేయలేదు, మరి ఇప్పుడెందుకు ముందుకు పోతున్నారని చెప్తున్నారు. అయ్యా, ఈరోజు 25లో మీరు ప్రకటించవచ్చు, కానీ మాకు ఈరోజు అంటే ఒక 3 నెలల 4 నెలల కింద ఈ అవకతవకలు బయటపడినాయి. ఈరోజు అవకతవకలు ఎప్పుడు బయటపడతాయి? ఎవరైతే డిఎస్సి రాసి వాళ్ళకు మెరిట్ లిస్ట్లో వాళ్ళకి రాకపోయినప్పుడు వాళ్ళు బాధపడుతూ ప్రజల్లోకి చెప్తున్నప్పుడు ఆ ప్రజల యొక్క నినాదాన్ని మా వైఎస్ఆర్ పార్టీ గుర్తించి మరి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ డిఎస్సిలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ డిఎస్సిలో విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టి మన వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు చెప్పాలని చెప్పి ఒక నినాదంతో జగన్మోహన్ గారు సంకల్పం చేయించారు కాబట్టి ఈరోజు ముందుకు వచ్చినాం. అంతేగాని ఈరోజు కూడా ఆదూరులో కొన్ని టీడీపీ యువ నాయకులు మాట్లాడారు కొంతమంది. ఎందుకంటే మాట్లాడడం పొరపాటేం కాదు, వాళ్ళు మాట్లాడేది కూడా కరెక్టే, వాళ్ళే తప్పడంలో మేమేం చెప్తున్నాము, ఏమైతే స్పోర్ట్స్ కోటాలో తప్పులు జరిగినాయో దాన్ని చూపేయడని చెప్తున్నాం. ఈరోజు స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్గా ఎప్పుడు డిఎస్సిలో ఇలా ఏదైతే ఎగ్జామ్లో వాళ్ళు కూడా 2% 3% ఈ స్పోర్ట్స్ కోటాని యాడ్ చేస్తుండ్రు అప్పట్లో. అంటే ఒక మెరిట్ స్టూడెంట్స్కి ఈ స్పోర్ట్స్ కోటా అంటే 2 or 5% ఎవరైతే స్పోర్ట్స్ ఉన్నారో ఆ మార్కులు ప్లస్ ఈ యొక్క స్పోర్ట్స్ రెండు కలిపి వాళ్ళని మెరిట్ లిస్ట్లో తీసుకొని దాని ప్రకారంగా డిఎస్సిలో పొందుపరుస్తున్నారు. గతంలో మేము చెప్తున్నాము, ఏదైతే స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్నే మేము చెప్తున్నాం. అంతే తప్పితే మేము 16,000 మందికి మేము అన్యాయం జరిగింది చెప్పడంలే. ఏదైతే దాంట్లో 5 మందికో 10 మందికో 20 మందికో ఏదైనా ఉండొచ్చు, ఒకరికి అన్యాయం జరిగినా కూడా జరిగినట్లే అది. కాబట్టి దాన్ని మనం ప్రజలే తీసుకోబోతున్నాం. ఈరోజు దొంగ అనేవాడు రూపాయి చేసినా దొంగతనమే, నువ్వు 1000 రూపాయలు చేసినా దొంగతనమే. మేమే చెప్తున్నాం, ఈ 16,000 మందిలో ఒక 2% 3% అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని మేము వెలికి తీస్తున్నాం. అంతే తప్పితే మేము ప్రతి ఒక్కరిని అన్యాయమని మేము ప్రతి ఒక్కటి మీరు తప్పు చేసినని చెప్పడంలే. ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి సపోర్ట్గా వైఎస్ఆర్ పార్టీ మన అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిఎస్సిని గురించి మాట్లాడ తప్పితే వాళ్ళు ఏమంటున్నారు, మొత్తం డిఎస్సిని అన్యాయం అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ మేము అది చెప్పడంలే.
తప్పు ఒప్పులు ఏదైతే జరిగినాయో ఆ తప్పు ఒప్పుల్ని మేము చూపిస్తున్నాం తప్పితే మొత్తం 16,000 మంది తప్పని మేము చెప్పడంలే. కాబట్టి మనకి మీకు కూడా టైం ఉంది ఇంకా. మరి ఆ తప్పులు ఏమైతే ఉన్నాయో కనీసం ఒక 10% ఏదో తప్పు ఉంది, ఆ తప్పును మీరు బయట పెట్టుకోండి. లేదంటే ఆ తప్పు లేదని చెప్పి మీరు చూపించండి. ఆ 10% అది చూపించడంలే వాళ్ళు. ఊరికే మేము అన్ని చేసినాం ఇది చేసినామని చెప్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి ఇటువంటి ధరలు ఇంకా చేస్తాం. మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా ఎంత అధికారాన్ని ఉపయోగించినా మా యొక్క పోరాటం ఇంకా ముందుకు పోతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం అక్కడ వైజాగ్లో అయితేనేమి విశాఖపట్నంలో అయితేనేమి ఈరోజు శిబిరాన్ని శాంతియుతంగా మేము చేస్తుంటే వాళ్ళని ఎమ్మెల్యేలను కూడా గతంలో మాజీ ఎమ్మెల్యేలని మాజీ మినిస్టర్లని కూడా చూడకుండా మళ్ళీ ఈరోజు పోలీసు వాళ్ళ యొక్క బలవంతంతో ఎత్తుకోపోవడము చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మంచి పద్ధతి కాదు. రాబో రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ ఈ డిఎస్సీ గురించి ఇంకా పోరాడుతుంది. ఏదైతే అన్యాయం ఉందో ఆ అన్యాయాన్ని వెలికి తీసేంత వరకు ఈ పోరాటం ఇలాగే సాగుతుందని చెప్పి మా వైఎస్ జగన్మోహన్ చెప్పినారు, మా నాయకులు చెప్పినారు, మా కార్యకర్తలు దాంట్లో ఉంటాం. రాబో రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ శిబిరాన్ని ఇంతటితో మేము విరమిస్తూ మరి రేపు మార్నింగ్ 10:30కి మళ్ళీ ఇక్కడ ఈ రిలే దీక్ష కొనసాగిస్తాయి. రేపు రిలే దీక్ష 3 రోజులు కంటిన్యూ అయిపోతాయి. తర్వాత 10వ తారీఖున పెద్ద ర్యాలీగా ఈరోజు మా ప్రజలకి మేమేం చెప్తున్నాము, ఏదైతే అన్యాయం జరిగిందో అది ప్రజలకు పోవాలని చెప్పి ఈ యొక్క దీక్షలు అయితేనేమి ర్యాలీలు జరుపుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించాలా. అంతే తప్పితే మేము ఏదో వాళ్ళు వైఎస్ఆర్ టీడీపీ పార్టీని ఏదో గప్పు పట్టాలా అది చేయాలా ఇది చేయాలని చెప్పడంలే. వాళ్ళ యొక్క చేసిన అన్యాయాన్ని వెలికి తీయాలని చెప్పి నేను కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ ముందు పోతుందని చెప్తున్నాను. ఇక్కడ ఎంతో ఓపికతో కూర్చొని ఈ డిఎస్సికి అవకతవకల గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విరమిస్తున్నాం. అలాగే రేపు కూడా ఈ కార్యక్రమాన్ని మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంకా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.